ఇక్కడ మన ఒక రావట్లేదు కలర్ మీకు అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ముందుగా ఎందుకంటే ఆయన ఎప్పుడు నా పైన ఉంటాయి కళ్ళు. ఎందుకంటే ఏం మాట్లాడతారో ఇందాక పలకరించగానే ఈవిడ ఏం మాట్లాడేస్తారో తెలియదండి, కానీ మంచిగా మాట్లాడతారు అన్నారు. ఆ మాటకి థ్యాంక్స్ అండి. మనం ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాము అందరం ఆర్టిస్టులం, బట్ చిన్న చిన్న వాటిలో విభేదించినా మేము అందరం ఒకటే, ఇదైతే క్లియర్. కాబట్టి ఇదంతా నేను క్లారిటీ ఇస్తున్నాను కొన్ని విషయాలకి. అంతేకాకుండా ఈరోజు మనం ఇక్కడ ఒక సినిమా అందరికీ ఫుడ్ పెడుతుంది, మనందరం కూడా పనిచేస్తుంది. ముందుగా పాత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముందు ధన్యవాదాలు. మంచి అయినా చెడైనా మీ ద్వారానే బయటకు వెళ్తుంది. చిన్న సినిమాలు బ్రతికిస్తే ఇంకొంతమంది ఫుడ్ దొరుకుతుంది, ఇంకొంతమంది ఆర్టిస్టులు పుడతారు, టెక్నీషియన్స్ పుడతారు, వాళ్ళ ఫ్యామిలీస్ బ్రతుకుతాయి. ఈ కరోనా టైంలో మనం స్టార్ట్ చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొని చిన్న సినిమా నేను అన్ను ఇది పెద్ద సినిమాలాగే తీశారు మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. దానికి సపోర్ట్ చేసిన మా శేఖర్ గారు మన సీనియర్స్ అందరు చెప్పేశారు, మా ఆర్టిస్టులు మన పృథ్వీ గారు, నాగినేడి గారు, షాయిజ్ షిండే గారు చెప్పినట్టుగా మాకెవ్వరికి ఎందులోనూ ప్రాబ్లం రాలేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి. జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ప్రతి ఆర్టిస్ట్కి ఈ సినిమాలో. ఎందుకంటే మధుసూదన్ రావు గారి దగ్గర కోపాన్ని అయితే ఆయన పుణికి పుచ్చుకున్నారు. ఏది పుచ్చుకున్నారో నాగేశ్వరరావు గారు, ఆ కోపాన్ని అయితే మాత్రం ఆయన అని దిగమింగుకుంటూనే, కాకపోతే ఒకసారి గట్టిగా అరిచేసి మళ్ళీ కామ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేసుకుంటారు. కానీ అందులో ఆయన ఆలోచిస్తుంటారు, ఏ డైలాగ్ ఎలా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం మీరు చెప్పండి అంటున్నప్పుడు, మేము చెప్తున్నది బాగుందమ్మా ఇంప్రొవైజేషన్ చేయండి అన్నప్పుడు మాకు కూడా ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది. అది ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అలాగే మాకు ప్రొడ్యూసర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చాలా టైం టు టైం ముందు రోజే మాకు డబ్బులు పడిపోయాయి అకౌంట్లో. ఒకరోజు ముందే మాకు డబ్బులు అందరికీ గూగుల్ పేలో వచ్చేసాయి, నాకైతే వచ్చేసాయి, అందరి సంగతి ఎలా ఉన్నా కాబట్టి అందరికీ వచ్చాయనుకుంటున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ గారిని అయితే నేను ఎవడ్రా రౌడీ సినిమా నుంచి కూడా చూస్తున్నాను. అది నాకు మంచి పేరు తెచ్చిన సినిమా శ్రీహరి గారిది. అప్పటి నుంచి మా విజయ్ గారు ఏ కళ్యాణి ఇంతే సైకిల్తోనే మొత్తం అంతా ఎలా చూపించాలో, ఎంత అందంగా చూపించాలో అంత బాగా చూపించేస్తుంటారు. ఎంత మంచి మనిషి అంటే ఆయన ఫేస్ ఎంత నవ్వుతూ ఉంటారో మనసు కూడా అంత అద్భుతంగా మంచి మనసు ఆయనది. థ్యాంక్ యూ నన్ను అందంగా చూపించినందుకు విజయ్ గారు. ఈ సినిమాలో నేను చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను, చాలా మంచి రోల్. దీనికి రికమెండ్ చేసింది అయితే మా సంపు ఖచ్చితంగా మంచి మనసున్న హీరో. దాసనారాయణరావు గారు బయోపిక్ తీస్తే సంపుని పెట్టి తీయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకైతే ఆ ఫేస్లో ఆ ఫీచర్స్ ఆయన మనసులాగే ఈయన మనసు కూడా చాలా మంచిది. ఎక్స్ప్రెషన్స్ అయితే మాత్రం పాలికించగలడు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న నేను కూడా చెప్తా, ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. నాకు కూడా 2 ఎత్తుపళ్ళు ఉన్నాయి, బగ్స్ బన్నీ అంటారు నన్ను కూడా మా ఇంట్లో. మా సంపుకు కూడా ఏమనుకోక సంపు, అదే నీకు అదృష్టం. కాబట్టి చాలా చాలా సూపర్గా అనిపిస్తాడు నాకు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కాల్ చేసినా ఏ పని ఉన్నా సరే డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఒక్క సినిమా చేయంగానే అక్కడ ఉంటాయి కళ్ళు, మనవాడికి అలా ఉండవు. ఎప్పుడు అందరితో చాలా కలివిడిగా ఉంటాడు. చాలా చాలా సంతోషం. ఇలాగే ఉండాలి ఎప్పటికైనా కోరుకున్నాను సంపు.